నా పేరు దీసరి గంగరాజ్ అండి, అనంతగిరి జడ్పీటీ సభ్యుడిని. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ ఉక్కుంపేట మండలం పరిధిలో మధ్యవలస కేంద్రంగా అలాగే చిట్టం వలస కేంద్రంగాను జరుగుతున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు 51 జీవోని రద్దు చేయాలని ఈరోజు ప్రజల మనోభావాలని చెప్తూ ఈ మండల కేంద్రంలో ధర్నా చేయడానికి ఈరోజు నిరసన తెలపడానికి మేము వచ్చాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్నువిప్పు కావాలా. ఈ మధ్యవలస కేంద్రంగా ఊర్జా పంచాయతీ మొత్తం సుమారుగా 16 గ్రామాలు పూర్తిగా ముంపుకి గురవుతున్నాయి. దానికి ఆనుకొని ఉన్నటువంటి అరకు మండలం బస్కి పంచాయతీ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. అనంతగిరి మండలం అలాగే వాలసి వేంగడ పైనంపడి పంచాయతీలు ముంపుకి గురవుతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజానికని జల సమాధి చేస్తూ ముంపు గురిచేసి ఈరోజు పరిపాలన చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. ఏదైతే అనుమతులు ఇచ్చినటువంటి 51 జీవోని రద్దు చేయాలా, దానికి ఇచ్చినటువంటి అనుమతులు కూడా రద్దు చేయాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పుడు నవయుగ కంపెనీ ఉంది, అదానీ కంపెనీ నవయుగ కంపెనీలు షేర్ చేసుకొని అటు పెదకోట రైవాడ ఆ ప్రాంతాల్లో అదానికి ఇస్తూ ఇక్కడ నవయుగ కంపెనీకి మధ్యవలస సిట్టంపాడు అలా గుజ్జలి కేంద్రంగా మధ్యవలసకి ఇస్తూ అంటే బలప్రయోగంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే ఊరుకోం. ఇది 5th షెడ్యూల్ ఏరియాలో ఉంది, 1/70 చట్టం ఉంది, అలాగే పీసీ చట్టాలు ఉన్నాయి. వీటిలన్నిటికీ ధిక్కరించి ఈ ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల్ని దాడి చేస్తే కూలదీస్తామంటే చూస్తూ ఊరుకోం. ఈ ప్రభుత్వాన్ని మేము కూలదీస్తాం, అవసరమైతే తిరుగుబాటు చేసి ప్రజలందరితో గద్దె దించుతాం. ఎందుకంటే ఈరోజు ఏ సామాన్యుడైనా ఊరుకోడు. ఉన్న బట్టలు వేసుకున్న బట్టలు తీయమంటే కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. అలాగే గిరిజనులు సాగులు ఉన్నటువంటి భూములు తరతరాలుగా నివాసం ఉన్నటువంటి భూముల్ని ఈరోజు విడిచిపెట్టాలా, ఖాళీ చేయాలంటే ఏ గిరిజనుడు కూడా ఇక్కడ ఊరుకోడు, తిరుగుబాటు చేస్తారు. ఇది ముమ్మటికి నిజం. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు వెనక్కి తగ్గాలని, ఈ ప్రైవేట్ కంపెనీని దారదత్తం చేస్తున్నటువంటి ఈ జీవోల్ని రద్దు చేయాలని, మా ప్రాంతం మా జోలికి వస్తే మేము ఊరుకోం, సాంప్రదాయ ఆయుధాలతో తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఈరోజు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాను నిరాశనగా వెళ్ళి మాకు ప్రజాస్వామ్యబద్ధంగానే ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి మేము బయలుదేరాం, ఇప్పుడు వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పి బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు 51 జీవో రద్దు చేయాలని చెప్పేసి అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండల కేంద్రంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ మహాధర్నా కార్యక్రమం ఈ పోరాట కమిటీ ఆదివాసీ గిరిజన సంఘం పిలిపించిన తర్వాత ఈ పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఆదివాసులకి తీవ్రవాదుల్లా చూస్తున్నారు. గ్రామాల్లో పోలీసులు బెటాలియన్ని పంపించి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇది తక్షణమే ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాదు, మేము అడుగుతున్నది మాకు జల సమాధి చేయొద్దని చెప్పేసి అని అడుగుతున్నాం. 51 జీవో రద్దు చేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పి అడుగుతున్నాం. ఆదివాసులు మేము బతకడానికి మా కొండలు, మా అడవులు, మా భూమి జోలు రావద్దని చెప్పి అడుగుతున్నాం. ఇది నేరం అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఏవైతే జీవోలు ఉన్నాయో రద్దు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అనంతగిరి మండలంలో టోకూరు, పెదబిడ్డ, లంగుపర్తి, వాలాసి, వేంగడ, పైనంపాడు, ఉక్కుంపేట మండలంలో ఊర్జా, అరకువేలి మండలం బస్కి పంచాయతీ కలుపుకొని దాదాపు 6-7 పంచాయతీల్లో నవయుగ కంపెనీ చిట్టం వలస ప్రాజెక్టు పేరుతో 800 మెగావాట్ల కరెంట్ నిర్మాణం కోసం, ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనుమతి ఇచ్చి ఈ జీవో జారీ చేస్తున్నారు. దాన్ని చట్టబద్ధం చేస్తూ పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలిగి ఖచ్చితంగా ఇది రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో పెదకోట, గుజ్జలి, చిట్టం వలస పేరుతోటి దాదాపు 4700 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం దాదాపు 150 గిరిజన గ్రామాలు, 14 పంచాయతీలు ఆదివాసులు జలసమాధి చేస్తామంటే ఒప్పుకోము. వేలాది ఎకరాల భూమి, సాగు భూమి, జిరాయితీ భూమి, అటవీ భూమి, కాఫీ తోటలు, మిరియాల తోటలు మునిగిపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆదివాసులు జలసమాధి చేసి నవయుగ కంపెనీకి దోచిపెడతాం, వ్యాపారం చేస్తామంటే ఖచ్చితంగా ఆదివాసులు చూస్తూ ఊరుకోరు, తిరగబడతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ మండల కేంద్రం ధర్నాతో కనువిప్పు కలిగి 51 జీవో రద్దు చేయాలా, ఒప్పందం రద్దు చేసుకోవాలా, ఆదివాసుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం సన్నద్ధమవుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు టి కృష్ణారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. భూజా పంచాయతీలో జరుగుతున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా ఉన్నాను.
ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నదేమనగా, ఉక్కంపేట మండలానికి సంబంధించినటువంటి మధ్యవలస పంచాయతీకి కానీ బూర్జ పంచాయతీకి కానీ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం అక్రమంగా గిరిజన హక్కుల్ని ఉల్లంఘించి తోట్లు పొడిచి తుంగలో తొక్కి వారికి నచ్చిన విధానంగా చేసుకునేటటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి మహాధర్నా కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నవిస్తున్నాం. 5వ షెడ్యూల్ భూభాగంలో ఎటువంటి భూ బదలాయింపు జరగకూడదని చెప్పేసి ఎల్టీఆర్ చట్టం చెప్తుంది. ఒక పక్క 1/70 భూ బదలాయింపు చట్టం చెప్తుంది. మరో పక్క 5వ షెడ్యూల్ భూభాగంలో ఈసా చట్టం అమల్లో ఉంది. వీటన్నింటినీ తుంగలో తొక్కి ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వారికి నచ్చిన విధంగా ఏదైతే బహుళ కంపెనీలకి దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే చెప్తున్నాం. తక్షణమే ఏదైతే 51 జీవోను తక్షణమే రద్దు చేయాలి. గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క అభిష్టానానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా గిరిజనులు ఒప్పుకునే పరిస్థితి లేదు. దానికి కాదు కూడదని చెప్పేసి ప్రభుత్వాలు ముందుకొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దేశంలో ఒకటే చట్టం ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తున్నాడు. దేశంలో ఒకటే ఎలక్షన్ ఉండాలంటున్నాడు. దేశంలో ఒకటే మతం ఉండాలని చెప్తున్నాడు. అలా కుదరదు. ఇక్కడ ఇది ప్రజాస్వామ్యమైనటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. వారికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల్ని మీ రాజకీయం కోసం వాడుకోవడానికి దాన్ని రద్దు చేసే మీ ఆలోచన విరమించుకోకపోతే నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ఏదైతే ప్రణాళికలు చేస్తున్నారో దాన్ని తూచ తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్లో అవలంబించడానికి ఆమోదం చేస్తున్నారు. వారు దళారీగా మిగిలేరు. ఎవరైతే చంద్రబాబు నాయుడు కానీ అదే పవన్ కళ్యాణ్ కానీ మీరు మామిడిపల్లి ఇచ్చి గిరిజనుల అమాయకులు అని చెప్పేసి మీరు వాళ్ళని మోసం చేయాలని చూస్తున్నారమ్మా. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇచ్చారు, రైట్, మంచిది. మామిడిపల్లి ఇచ్చారు, రుచిగా లేదు, చాలా చేదుగా ఉంది. ఎందుకంటున్నామంటే మా చట్టాలని మీరు ఉల్లంఘించి మా ప్రాంతంలో మీరు దోసుకోవడానికి నరేంద్ర మోడీ చెప్పినటువంటి ప్రతి ఒక్కటి మీరు అవలంబిస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే మీరు చెప్పులు, మామిడి పండ్లు, రగ్గులు పంచే విధానాన్ని మార్చుకొని గిరిజన హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలు చేయడానికి మీరు పూనుకోకపోతే తగిన శాస్త్రి తప్పదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అది చంద్రబాబు నాయుడు కానీ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే, ఇక్కడ ఆగేది లేదు. మరో బాక్సైట్ ఉద్యమం తెరతీస్తున్నారు మీ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయతో మేము మిమ్మల్ని విన్నవిస్తున్నాం. తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం యొక్క వచ్చినటువంటి జీవోను రద్దు చేయండి. గిరిజనుల పక్షాన మీరు నిలవండి. లేదంటే గిరిజనులు దోహులుగా మిగులుతారు. గిరిజన ప్రాంతంలో మిమ్మల్ని తిరగనివ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు జయప్రదం చేయడానికి వచ్చినటువంటి అనేక మంది గిరిజనులు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా వస్తుంటే పోలీసులు నిర్బంధిస్తున్నారు, ఎక్కడికిక్కడ అడ్డుతున్నారు. దయతో పోలీస్ డిపార్ట్మెంట్ మేము చెప్తున్నాం, పోలీసులు మీరు గిరిజన చట్టాలు కూడా చదువుకోండి. గిరిజన చట్టాలు మాత్రమే వదిలేసి మీరు పోలీస్ చట్టాలే అవలంబిస్తే తగిన మూల్యం మీకు కూడా తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ అడ్డుకోవడం సరికాదు. మీరు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు. ద్వంద్వ వైఖరి ఆపాలని చెప్పేసి మేము పోలీసు వ్యవస్థను మేము చెప్తున్నాం. మా వచ్చేటటువంటి ప్రజల్ని ఆపడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. దయతోటి ఈ ధర్నా శాంతియుతంగా జరిగేటటువంటి ఈ ధర్నాన్ని మీరు విచ్ఛిన్నం చేసి పోలీస్ వ్యవస్థనే దీన్ని హైపులో చూపిస్తున్నారు. మేము సామరస్యంగానే ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని శాంతియుతంగా మా యొక్క నిరసనని తెలియజేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతున్నాం. గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు గిరిజన ప్రాంతంలో బూర్జ పంచాయతీలో
హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడం అనేది సరికాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల వివక్షత చూపుతుంది. కేంద్ర ప్రభుత్వాలు జీవో 51 వెంటనే రద్దు చేయాలి. గిరిజనుల హక్కులు చట్టాలు జోలికొస్తే కబడతారని గిరిజన మహిళా సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు గిరిజనుల బ్రతుకులు బుగ్గిపాలు చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుందని నేను ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాను. ఈరోజు గిరిజనులు బ్రతకటానికి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి యువతకు ఉద్యోగాలు కల్పించమనేసి అంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు అలాగే ఇక్కడున్న గనులు ఇక్కడున్న సంపద కొల్లగొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నది. ఇది ఊరుకునేది లేదు. గిరిజనుల జోలికి వస్తే, గిరిజనుల హక్కుల జోలికి వస్తే ఖబర్దారని తెలియజేస్తున్నాను. గిరిజనుల జోలికి వస్తే తరిమి తరిమి కొడతాము. ఏ ప్రభుత్వం అయినా సరే తరిమి తరిమి కొడతాము. భవిష్యత్తులో కానీ ఈ ప్రభుత్వం ఈ ఒప్పందాలు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.